ఆయి, నా బంగారు తండ్రి, నిద్రబో నిద్రబో. రామలాలి మేఘ శ్యామలాలి, రామ రసమైన దశరథ తనయాలాలి. రామ రామ నిద్రపో నాయన. ఆయి కౌసల్య రామజోగి, రామమూర్తికి లాలి పాడుతుంది అమ్మ. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. లాలి 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 లాలి. మిత్రమా, లాలి పాట బిడ్డకు లాలింపు ప్రాణం, గుడ్డకు జాడింపు పరిశుద్ధం, కూరకు తాలింపు పరమానందం, పరమ రుచి. అలాగే మిత్రమా, మనిషికి జ్ఞానమే సన్మానం, అజ్ఞానమే అవమానం. నువ్వు అజ్ఞానంతో బతికినంత కాలం నిన్ను నీవు అవమానించుకుంటున్నావు, నిన్ను నీవు బంధించుకుంటున్నావు ఖైదీలాగా. ప్రతి మానవుడు ఖైదీలాగా జీవిస్తున్నాడు. మిత్రమా, ఆ ఖైదీ అంటే చెరసాలను ఛేదించి బయటికి రా. నీవు బోనును పగలగొట్టుకొని సింహం ఏ విధంగా తన సామ్రాజ్యంలో విహరిస్తుందో అలాగే నీ అజ్ఞాన విశేష సుఖాలనే బోనుల నుండి నిన్ను నీవు ఛేదించుకొని విముక్తుడివి కా. మిత్రమా, మన బ్రతుకంతా అప్పగింతల నాటకం. అప్పగింతలు, ఎన్నెన్నో అప్పగింతలు. ఎలా? పరమాత్మ నుండి ప్రకృతికి అప్పగింత, ప్రకృతి నుండి తండ్రికి అప్పగింతలు, తండ్రి నుంచి తల్లికి అప్పగింతలు, తల్లి గర్భం నుండి జాలువారిన పసి బిడ్డవై జన్మించావు. మరి ఆ తల్లి బిడ్డవై జననం పొందినందుకు ఆ జననికి పరమ సుఖాన్ని ప్రసాదించాలి. ఎలా? నీ పవిత్ర కీర్తితో, నీ పవిత్ర ప్రేమతో, నీ కీర్తి ప్రభావంతో నీ తల్లి తండ్రి మురిసి మైమరచి పొంగిపోవాలి. అంటే నీవు ధర్మాత్ముడివి, ధన్య జీవితాన్ని గడిపితే నీ తల్లిదండ్రులకు పరమ సుఖం. ఏ వంశంలో ఒక్క జ్ఞాని పుడతాడో 121 తరములు తరించి ధన్యులై వర్ధిల్లుతారని శాస్త్రం ప్రబోధిస్తుంది. చూడు, మీ బంధువు ఒకడు సీఎం అయితే నీకెంత ఆనందమో, అలాగే ఒక వంశంలో ఒక భక్తుడు పుడితే 21 తరాలు ధన్యులైతారు, జ్ఞాని పుడితే 121 తరాలు తరిస్తారని శాస్త్రం బోధిస్తుంది. కనుక మిత్రమా, కాకి కలకాలం బతకడం కన్నా అంశగా 6 నెలలు బతికిన చాలు. నీకు దీర్ఘ జీవనం వద్దు, దివ్య జీవనమే ముద్దు. దివ్య జీవనం కావాలి. చూడు, దక్షుడు యజ్ఞం చేసిన ధ్వంసమైపోయాడు. కారణం, పరమాత్మను అవమానించడానికి యజ్ఞం చేశాడు. కనుకనే దక్ష యజ్ఞం ధ్వంసమైంది. మిత్రమా, నువ్వు చేసేది మంచా చెడ్డా కాదు. పరమాత్మకు విరుద్ధంగా నువ్వు ఏ మంచి పని చేసినా అది నీకు శాంతినివ్వదు. దక్షుడు యజ్ఞం చేసినా ధ్వంసమైపోయాడు, అర్జునుడు యుద్ధం చేసినా ధన్యుడైపోయాడు. కారణం, పరమాత్మను ముందు పెట్టుకున్నాడు. పరమాత్మను ముందు పెట్టుకుంటే నీ జీవితం ధన్యం. పరమాత్మను వెనకేస్తే నువ్వు యజ్ఞం చేసినా ధ్వంసమైపోతావు. దక్షుడే మనకు నిదర్శనం. మిత్రమా, కనుక ఆలోచించి అడుగుపెట్టు. ఏదో నోరుందని నోరు పారేసుకుంటే నీ జీవితం భవసాగరాన్ని దాటలేదు. మిత్రమా, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. చూడు, మూటని దాచిపెట్టుకో, ఇబ్బంది లేదు. కానీ చిరునవ్వుతో ఒక చక్కని మాట పక్కవాడికి చెవిలో పెడితే వానికి మూటలొద్దు, నీ ధనమొద్దు, ధాన్యమొద్దు.
నీ మంచి మాట ఒక్కటే వాని పాలిటి పరమ బంధువు. కనుక అలాంటి మాటను తపస్సుతో సమానమని సర్వాంతర్యామి సద్గురు చంద్రుడు గీతలో బోధిస్తున్నాడు. కనుక నీ హృదయంలో అహంకార మమకారాలనే పిశాచాలు ఈ రెంటిని జ్ఞానమనే మంత్రం వేసి తరముగొట్టు. చూడు, పుట్టినరోజు పండగే అందరికీ, కానీ ఆ పుట్టింది ఎందుకో తెలుసుకునేవాడే దుర్లభం. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే గట్టికాద్వయం అధమేస్య అహోరాత్రం పాపిష్టే మరణాంతకం. ఏది కావాలో ఏది వద్దో విచక్షణతో గుర్తించు. అసలు కోపమే వద్దండి, కోపమే వద్దంటే నీ పనులన్నీ మొద్దుబారిపోతాయి. నీ మాట వినే దిక్కులేదు. 2 విధాలైన కోపాలుంటేనే సమాజం ధన్యమవుతుంది. 2 కోపాలు లేకుంటేనే సమాజం వర్ధిల్లుతుంది. అవేమిటి? ఉత్తమం క్షణకోపస్య అంటే ఉత్తముని కోపం, క్షణకాలం మధ్యముని కోపం కొద్ది నిమిషాలు. ఈ 2 మనకు అవసరం. అధమేస్య అహోరాత్రం అధముని కోపం రాత్రి పగలు. పాపిష్టే మరణాంతకం పాపిష్టి వాని కోపం మళ్ళీ జన్మకు కూడా ఎంటపడుతుంది. కనుక మనలో ఉండే కోపాలను, ఈ అప్పగింతలనే కోపాలు కొన్ని మనం ఉంచుకోవాలి, కొన్ని కొట్టేయాలి. మిత్రమా, తల్లిదండ్రులకు బిడ్డ పుట్టిందంటే ఎంతో ఆనందం. అంటే అప్పగింతల నాటకంలో తల్లి ఒక బిడ్డను కన్నది. చూడు, పనికిరాని బండను ఒక శిల్పి అందమైన శిల్పంగా మార్చి లోకుల చేత పూజలు ప్రసాదిస్తున్నాడు. అంటే శిల్పి చేతిలో పడితే బండ కూడా బొమ్మగా మారి పూజింపబడుతుంది. అలాగే తల్లి గర్భం నుంచి ధరణిమాత గర్భాలయంలో నువ్వు అడుగు పెట్టావు. మరి అడుగు పెట్టిన తదనంతరం ఏమవుతుంది? అమ్మ అమ్మ. సరే, అమ్మ నిన్నే చూస్తూ ఉంటే అమ్మ పనులన్నీ ఎవడు చేసి పెడతాడు? నువ్వు చేస్తావా? చేయలేవు. కనుక అమ్మ దగ్గర నువ్వు బదిలీ బొమ్మ బలిలో చేరావు. అంటే నాన్న ఒకరోజు కొట్టు నుండి ఒక బొమ్మను కొని తెచ్చి నీ ముందు పెట్టావు. అమ్మ ఒడిని పక్కన పెట్టి బొమ్మను నీ ఒడిలో పెట్టుకొని ముద్దు పెడుతున్నావు. అంటే అమ్మ ఒడి నుంచి బొమ్మ ఒడికి అప్పగింతలైంది. ఆ నుంచి బొమ్మ ఒడి నుంచి మళ్ళీ నాన్న ఒకరోజు పలక కొని తెచ్చాడు. బడికి బారా బిడ్డ అంటూ నిన్ను తీసుకుపోయి బల్లో గురువుకు అప్పగించాడు. ఆ తర్వాత అప్పగింతలు తరగతులు చదువుతూ చక్కగా అన్నిటిల్లో ఆరితేరి చివరికి ఒక మంచి ఉద్యోగం, ఆఫీసర్గా పదవిని సంపాదించావు. అంతటితో నీ అప్పగింతలు ఆగలేదు. మంచి కన్య కోసం ఎదురు చూశావు. కన్యామణిని పెండ్లాడి కళ్యాణిగా మార్చి కాపురమాయిగా చేస్తున్నావు. అంటే అప్పగింతలు విచిత్రంగా మారుతున్నాయి. మిత్రమా, ఆ తదనంతరం 100 మంది దేవుళ్లకు మొక్కావు, 1000 తీర్థయాత్రలు తిరిగి వచ్చావు. కానీ ఒక్కడన్నా పుట్టలేదు. పుట్టడం కోసం పుట్టలెన్నిటికో దండం పెట్టావు. కానీ పొట్టలో ఒకడు పడలేదు, పుట్టలేదు. బాధ రోజు రోజు పెరుగుతుంది. చివరికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటూ గోవిందుణ్ణి గొంతెత్తి పిలిచావు. పుట్టిందొకడు. అంతే, గుమ్మడి పండు లాంటి చక్కనోడు చందమామ. అయితే నీ కోరికలు ముడుపులన్నీ చెల్లించుకున్నావు, అప్పగింతలన్నీ అర్పించావు. మిత్రమా, ఒక ముద్దు బిడ్డ, ఒక ముద్దుల కుమారుడు ఇద్దరు పుట్టారు. ముచ్చటగా కాలం గడుస్తుంది. దండిగా ధనం సంపాదిస్తున్నావు. ఒకరోజు హఠాత్తుగా ఫోన్ బిల్ పోగింది. ఏమండి, మన ఇల్లు కాలిపోతుంది, బిడ్డలు మంటల్లో పడి కాలిపోతున్నారు, తక్షణమే రండి. ఆగ మేఘాల మీద వస్తున్నావు. మరి ₹1,00,00,000 ఇవ్వాలని మిత్రుడు ఒకడు నీకు ప్రమోషన్ ఇద్దామని పట్టుకొని వస్తున్నాడు, ₹1,00,00,000 కట్ట. కానీ కుమారుడు చనిపోతున్నాడని వెనక చూపు లేకుండా పరుగులు తీసుకొచ్చి ఇంటి ముందు కేకలిస్తున్నావు. ఏమని? మీకెన్ని కోట్లైనా ధనమిస్తా, నా కొడుకును బతికించండి, నా బిడ్డను కాపాడండి అంటూ గంతులేస్తున్నావు. కారణం, ఇక్కడ అప్పగింతల నాటకం అడ్డంగా తిరిగింది. అంటే ఎవరైనా వచ్చి నా కొడుకును బతికించండి అంటున్నావు, కానీ నువ్వు మాత్రం చావాలంటే నీకు భయమే. అంటే నీకు చావంటే ఎంత భయం అవతలి వానికి ఉండదా? ఇక్కడ ఆలోచించు. ఎవరు నీ కుమారుని బతికిస్తారు? నీకు కొన్నంత ప్రేమ ఉండేవాడివే నువ్వే సాహసం చేయలేకుంటే పక్కవాడు ఎలా పోరాడగలడు? మిత్రమా,
చివరికి నీ అప్పగింతల నాటకం ఏమి కష్టపడి ఒకడు బయటికి లాగాడు, డబ్బిచ్చావు, ముద్దుగా కొడుకు బిడ్డను పెంచుకుంటున్నావు. అప్పగింతలలో అనర్థాలు మొదలవుతున్నాయి. బిడ్డ పెరిగి 15-16 సంవత్సరాలు వచ్చేసరికి నిరంతరం అన్వేషణ. ఈ బిడ్డలు ఎక్కడికి పోతారో, ఈ కొడుకులు ఎక్కడికి పోతారో, ఏమేం పొరపాటు చేస్తారో, ఇదే టెన్షన్, అలజడి. ఇలా నీ అప్పగింతల నాటకంలో 20 సంవత్సరాలు గడిచాయి. ఇంకా నీకు ఒకటే టెన్షన్, బిడ్డను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి. ఇంతకాలం కష్టపడి సంపాదించిన 25 లక్షలు తీసి ఒక అల్లుడిని సంపాదించి బిడ్డను అల్లునికి కళ్యాణ వైభోగం చేసి ఆ 25 లక్షలు వాని పాదాల ముందు పెట్టి వాని పాద తీర్థం నెత్తిని చల్లుకుంటున్నావు. మిత్రమా, ఇంతటి విలువైనటువంటి మానవ జన్మం తెచ్చుకొని ఈ అప్పగింతల నాటకం కోసమా? ఆలోచించు. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరిత గతి. నాయన, ధర్మాన్ని సంపాదించుకొని వర్ధిల్లరా బిడ్డ అని పరమాత్ముడు మనకు అనుగ్రహించి ఆజ్ఞ ఇచ్చి విలువైన జన్మనిస్తే మనం కాలమంతా ఇలా ఖర్చు పెట్టుకున్నాం. అయితే పెట్టుకోకూడదా? పెట్టుకోండి, కానీ సత్యాన్ని మాత్రం మరవద్దు. సత్యమేవ జయితే. రక్షించేది ప్రపంచాన్ని సత్యం యొక్క అనుగ్రహం వల్లనే సూర్యుడు విహరిస్తున్నాడు, పంచభూతాలు చరిస్తున్నాయి, ప్రపంచం ధర్మజీవనంగా సాగుతుందంటే సత్యం యొక్క అనంత సేనుడైన ఆది నారాయణుని యొక్క అనుగ్రహం. కనుక మిత్రులారా, పరమేశ్వరుని జటాజూటంలో గంగమ్మ, శ్రీ మహావిష్ణువు పాదతీర్థం గంగమ్మ, మరి సమస్త ప్రాణికోట్లను మలినం నుండి పరిశుద్ధులను చేసే పవిత్ర ప్రేమమూర్తి గంగామాత. కనుక గంగామాత నీ ఒళ్ళును ఇంటిని శుద్ధి చేసి తృప్తినిస్తే, జ్ఞాన గంగ అంటే శ్రీహరి పాదతీర్థం సమస్త ప్రాణులను బాహ్య శుచి శుభ్రంగా చేస్తుంది. కానీ ఆ పరమాత్మ నోట్లో నుండిన భగవద్గీతా గంగ అంటే జ్ఞానగంగ అంతర్శుచి అంటే అంతరంగ శుచిని జ్ఞాన గంగలో సంపాదించుకో. మిత్రమా, బాహ్య గంగ కంటే జ్ఞాన గంగ 1,000,000 రెట్లు పవిత్రమైంది. కనుక భగవద్గీత కించిత గీత గంగా జలలవ కనికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమోపిన చర్చ. గీతా శ్లోకం ఒక్కటైనా పఠించు, గంగా తీర్థం గుక్కెడైనా తాగు, జగన్నాథుడైన శివకేశవులను ఒక్కసారైనా ధ్యానించు. యముడు నీ జోలికి రాడు. ఇది భజగోవిందంలో అద్వైత శిఖామణి సౌత్ ఇండియన్ స్కాలర్స్ ఆది శంకరాచార్యుల యొక్క అమోఘమైన జ్ఞాన ప్రతిజ్ఞ. కనుక మిత్రులారా, ఈ అప్పగింతల నాటకంలో మన జీవన యాత్ర సాగిపోతుంది. బాల్యం ఒక అప్పగింత, యవ్వనం ఒక అప్పగింత, వృద్ధాప్యం ఒక అప్పగింత, చివరికి శ్మశానంలో మన అప్పగింతల నాటకం సమర్పించబడుతుంది. ఎందుకోసం ఇటు వచ్చావో, ఏమి చూసి కనుమూస్తావో తెలుసుకో. ఎంత చక్రవర్తికైనా పరమహంసకైనా మృత్యువు తప్పదు. కనుక కాటికి పోయే లోపల నీ తోడు ఏదొస్తుంది? పార్థా నైవేహ నామూత్ర వినాశ తస్య విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే భయంకరమైన దుఃఖం నుండి నిన్నాదుకునే ఆపద్బాంధవుడు నీ ధర్మకార్యమే. మిత్రమా, నువ్వు వారి కోసం వీరి కోసం ఎదురు చూచినా లాభం లేదు. ద్రౌపది నిండు సభలో అవమానంతో అలమటించే సమయంలో 5 మంది భర్తలు పక్కనే ఉన్నారు, కానీ ఆదుకున్నది పుణ్య ఫలమొక్కటే. కనుక మిత్రమా, ఆ ధర్మస్య యది త్రాయతో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య అంటే స్వల్పమైన ధర్మ కార్యం భయంకరమైన దుఃఖాల నుండి విడిపించి మన జీవితాన్ని చక్కదిద్దుతుంది. కనుక మిత్రమా, ధర్మో రక్షతి రక్షితః. కనుక మన జీవితంలో అప్పగింతలు లేకుండా కలకాలం మనం రక్షించేది జ్ఞానం ఒక్కటే. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఆ జ్ఞాన బలంతో వర్ధిల్లు. జ్ఞానం ఒక్కటే శాంతికి మార్గం. సత్యభామ తన సర్వాన్ని త్రాసులో పెట్టి తూచింది, కృష్ణుడు తూగలేదు. కానీ జ్ఞాన దృష్టితో రుక్మిణి మాత ప్రభు
మమాత్మ సర్వభూతాత్మ నువ్వే సర్వమై ఉన్నావు అనే స్ఫూర్తితో తులసి దళం సమర్పిస్తే పరమాత్మ తూయాడు. అంటే జ్ఞానం పరమాత్మ స్వరూపం. ఓం స్వస్తి.